మత రాజకీయాలే ఎజెండాగా ఉన్న బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యం జైలు పాలేనని ఆందోళన వ్యక్తం చేశారు సిపిఐ-ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి ప్రభాకర్. మాస్లైన్ సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం ప్రజా వ్యతిరేక ఫాసిస్టు బీజేపీని ఓడించండి అనే నినాదంతో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉంటూనే దేశాన్ని మధ్య యుగాల్లోకి తీసుకుపోయి మనువాద, మత, ఛాందస భావాలను బీజేపీ, మోడీ నూరిపోస్తున్నారని, వీటిని ఎదుర్కోవాలంటే ముందుగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. అట్లాగే అవినీతిని కూడా ఒక ప్రభుత్వంలో చట్టబద్ధత చేసిన వాడు ఎవరుగా బాబు అంటే మోడీకే ఆ పేరు దొక్కుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాను. అవినీతిని, లంచగొండితనాన్ని చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఏదైతే ఇలా ఎలక్ట్రానిక్ బాండ్ని తీసుకొచ్చారో 16,000 కోట్ల రూపాయలు, 55% 8,000 కోట్ల రూపాయలు తనకు ఖాతాలో పడే విధంగా ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇయ్యట్లేదు అనే విషయాన్ని గోప్యంగా వస్తామనే దాంతో సుప్రీంకోర్టు ముట్టికాయలతో ఈ రోజు బయటకు వచ్చింది. మరి 8,000 కోట్ల రూపాయలు ఉట్టికిచ్చిన బాబు అని చెప్పేసి అంటే లక్షల కోట్ల రూపాయల రోడ్ల పనులు, ప్రాజెక్టుల పనులు, ఇతర ప్రభుత్వం పబ్లిక్ రంగాన్ని చౌకగా లంచాలు తీసుకొని ఆ లంచం అనే పేరుని మార్చేసి ఇలా చట్టబద్ధం కల్పించే విధంగా ఈ మోడీ చేస్తున్న దాన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాలి. ఈరోజు నిజంగా కూడా మూడోసారి ఎన్నికల్లో గెలిస్తే ఈ స్కూల్లో ఇంకోసారి మీటింగ్ ఉండదు, అసలు జైల్లో పెట్టుకోం మనం అందరం కలిసి. ఎవరైతే ఉంటామో ఆ అందరూ జైలు మాట్లాడుకోవాలి. అన్నం పిల్లలను, చాయ్ పిల్లలను పొద్దున్నే మేము జరిపోయిన వాళ్ళు మాకు తెలుస్తామంటే ఏమేమి ఉంటాయి. కాబట్టి మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, మోడీ మతోన్మాదాన్ని వ్యతిరేకిద్దాం, ఓడిద్దాం. ఆ తర్వాత ప్రజా సమస్యల నుండి కలిసి పనిచేద్దామని చెప్పేసి కోరుకుంటూ, ఈ సిరికొండకు ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ సాధన ఉద్యమంలో కూడా మనం అందరం కలిసి మంచి అనుకున్న తర్వాత ఏ జెండాల సమస్య కాకుండా మనం కలిసి పనిచేద్దాం. ఫలితం. మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా అన్ని రకాల మతాలకు నిలయమైన భారతదేశాన్ని, ప్రజలను విచ్ఛిన్నం చేసే కుట్రలకు బీజేపీ పాల్పడుతోందని, వీటిని ఎదిరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. అనేక రాజకీయ పక్షాలు కూడా ఈ వీరి స్పష్టమైనటువంటి తేడా ఉన్నది. అందుకని బీజేపీ వస్తే మతం పేరు మీద మనుషులు చంపుతుంది, మతం తిండి పేరు మీద మనుషులు చంపుతుంది, సంస్కృతి పేరు మీద మనుషులు విడదీస్తుంది. సంస్కృతి పేరు మీదే కాదు, మొత్తానికి మొత్తం అన్ని రాజ్యాంగేతర శక్తులు కూడా అది కైవసం చేసుకొని వాటికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా మనం చూస్తే మణిపూర్ నుంచి మొదలుకుంటే యూపీ వరకు ఎన్ని ధ్వంసాలు జరిగినాయి, ఎన్ని విధ్వంసం జరిగినాయి అనేది మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అది బేసికల్గా తీసేసి ఇప్పటికే నాగ్పూర్ సెంటర్గా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కేంద్రం ఇంకో కొత్త రాజ్యాంగాన్ని రాసిపెట్టిందని వాళ్ళే మాట్లాడుతుంటున్నారు. ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటున్నారు. అది ఏం రాజ్యాంగం అంటే మనువాద భాష మాట్లాడద్దు అంటే ఆయన స్థాయిని ఆయన దిగజారి రాజకీయం చేసుకున్నారు. మరి ఈరోజు చూసుకుంటే గతంలో వ్యాట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 2000 కన్నా ముందు ఈ దేశం అప్పు 51 లక్షలు ఉండే. మరి ఈయన వచ్చినాక, ఈ పెద్ద మనిషి వచ్చినాక 156 లక్షల అప్పు అయింది. అంటే 106 లక్షల ఈ అప్పు. అంటే వీళ్ళు చేసినటువంటి అప్పే 106. ఇది సాక్షాత్తు మొన్న ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి మాట. నేను అనుకుంటే ఇంకా ఈ 2 నెలలు కాబట్టి ఇంకా 2 లక్షలు ఎక్కువైతుంది. కాబట్టి దయచేసి ఈ దేశం ఎటువైపు పోతుంది. మరి కేవలం దేవుళ్ళ పేరు చెప్పి మనం గడుపుకుందామా? మరి అదే ఆ గతంలో చూసుకుంటే 96లో మన ఈ దేశం రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం నుంచి ఆనాటి ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ఎన్నో సూచనలు ఇచ్చి పంచవర్ష ప్రణాళికలు చెప్తూ ఎన్నో తీసుకొచ్చి ఇక్కడ ఆర్థిక నష్టంలో ఉన్నట్టు. కార్యక్రమంలో సిరికొండ పిఎస్సిఎస్ చైర్మన్ చెల్లెం గంగారెడ్డి, రావుట్ల సొసైటీ డైరెక్టర్ జి.బి. బాబన్న, కాంగ్రెస్ నాయకులు దేగం సాయన్న, చందర్, బంగ్లా నరసారెడ్డి, ఏపీకేఎంఎస్ జిల్లా నాయకులు ఈ రమేష్, కేవీపీఎస్ అధ్యక్షులు మల్యాల సుమన్, నరసింగులు ప్రసంగించారు.
కార్యక్రమంలో మాస్లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, ఎం లింబాద్రి, జి సాయిరెడ్డి, బి కిషోర్, ఎండి అనీస్, జి బాలరెడ్డి, జి ఎర్రన్న, ఎస్ కిషోర్, బి సర్పంచ్ సాయిలు, కె రామన్న తదితరులు పాల్గొన్నారు.